పిల్ల పెళ్లికి తులం బంగారం అంట. వెరీ గుడ్. కళ్యాణమస్తు షాదీ ముబారక్తో నగదుతో పాటే బడ్జెట్ను రూపొందించారు రేవంత్ రెడ్డి ఆదేశం. ఎస్సీ ఎస్టీ బీసీ గుట్లాలన్నీ ఒకే ప్రాంగణంలోకి రావాలి. వెరీ గుడ్. నియోజకవర్గ కేంద్రాల్లో స్థలాన్ని అన్వేషించండి. ఇక్కడ డైట్ కాస్మెటిక్ ఛార్జీలను పెండింగ్లో పెట్టొద్దు. బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్లో లబ్ధిదారుల పెంపు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖల సమీక్షలో సీఎం గిట్లుండాలి. సీఎం గిట్లుండాలి. స్కాలర్షిప్లు విడుదల కాకపోయేది దళిద్రము. 10 ఏళ్ళు నరక యాతన అనుభవించి కాలేజీలు మూసుకున్నారు. 1000 కాలేజీలు, 1000 ఇంటర్ కాలేజీలు మూతపడ్డాయి తెలంగాణ రాష్ట్రంలో. పేదవాళ్ళ కాలేజీలు ఈ తోపతాసిన కేసీఆర్ పరిపాలన లోపల. స్కూళ్ళు కూడా 1000 స్కూళ్ళు మూతపడ్డాయి. డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయి. ఏంద్ర బాబు రైట్. ఇక్కడ కులగణనకు వేలైంది. రాష్ట్రంలో కులాల వారి లెక్కలు తీసేందుకు సర్కారు సిద్ధమైంది. కాళేశ్వరంపై నిపుణుల కమిటీ కూడా ఇక్కడ ఏర్పడ్డది. ఇది పక్కన పెడితే కులగణనకు వేలైంది. రాష్ట్రంలో కులాల వారి లెక్కలు తీసేందుకు సర్కారు సిద్ధమైతా ఉన్నది. అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశం చేసిండు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను తీర్మానం దిశగా అడుగులు. న్యాయ సలహాలతో పగడబందిగా ముందుకెళ్లాలని నిర్ణయం. ఎస్సీ ఎస్టీ బీసీల్లోనూ తేలనున్న ఉపకులాలు, వాటి జనాభా. 1931లో నిజాం పాలనలో గణాంకాలు మళ్ళీ ఇప్పుడే అంటే తమ్ముడిగా భావించి సీఎంగా మద్దతు ఇచ్చారు. సీనియర్ ఎడిటర్ రేవంత్ వ్యాఖ్య. తెలంగాణను పునర్నిర్మిస్తాం అంటే మూసి పునరుద్ధరణలో భాగం కండి. బిల్డర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. అబ్బా నిజంగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్సలెంట్గా పోతుండబ్బా. కేసీఆర్ మూసి ప్రక్షాళన పెట్టాడు, హుసేన్ సాగర్ శుద్ధి అని పెట్టాడు, అవి ఏం చేయలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా సీరియస్గా తీసుకొని చేసిండు అనుకో. ఒకవేళ మూసి క్లీన్ అయి వాసన లేకుండా దోమలు లేకుండా ఒక సిస్టమేటిక్గా మూసి అయిందనుకో, ఇక అయిపోయా కథం. ఇక కేసీఆర్ అంతటి కనబడి ఇది నిజంగా చేస్తట్టే కొడుతుంది నాకు. ఎస్సీ ఎస్టీల్లోనూ తేలనున్నటువంటి కథం. 1931 నిజాం పాలన నగర గణాంకాల మళ్ళీ ఇప్పుడే చేస్తూ ఉన్నారు. 1931లో తమ్ముడిగా భావించి సీఎంగా మద్దతు ఇచ్చారంటే కూడా ఒకటి ఉంది. అందరు నిజమే. ఇప్పుడు ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారైనా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా, ఇంకా చాలా మంది పెద్దలు ఎవరైతే ఉన్నారో తమ్ముడిగా భావించే ఇచ్చిర్రు. వాళ్ళందరి సపోర్ట్ ఉందని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడి చాలా అద్భుతమైనటువంటి మాట మాట్లాడాడు రేవంత్ రెడ్డి. ఎక్సలెంట్ ఇది.